ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే అత్యంత కీలకమైన సామాజిక భద్రత పథకాల్లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఒకటి. ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తమ రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే నెలవారీ పెన్షన్కు అర్హత సాధిస్తారు. అయితే ఒక ఉద్యోగి సుదీర్ఘంగా 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకొని 58 ఏళ్ల వయసులో రిటైర్డ్ అయితే వారి చేతికి నెలవారీ పెన్షన్ ఎంత అందుతుందో స్పష్టమైన క్యాలిక్యులేషన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెన్షన్ లెక్కించడంలో ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని ఉపయోగిస్తుంది. నెలవారీ పెన్షన్ లెక్కింపు సూత్రం నెలవారీ పెన్షనబుల్ జీతం పెన్షనబుల్ సర్వీస్ బై 70గా ఉంది. ఇక్కడ పెన్షనబుల్ జీతం అంటే ఉద్యోగి రిటైర్మెంట్కు ముందు చివరి 60 నెలల సగటు బేసిక్ శాలరీ మరియు కరువు భత్యం. సాధారణ ఈపీఎస్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నెలవారీ పెన్షనబుల్ జీతం గరిష్ట పరిమితి 15,000గా నిర్ణయించబడుతుంది. అంటే మీ అసలు బేసిక్ జీతం 25,000గా లేదా 50,000గా ఉన్నప్పటికీ మీరు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకోకపోతే మీ లెక్కింపు పరిమితిని 15,000గానే పరిగణిస్తారు. ఇక్కడ సర్వీస్ కాలానికి సంబంధించి ఒక ముఖ్యమైన బోనస్ నిబంధన ఉంది. ఈపీఎఫ్ఓ నియామకాల ప్రకారం ఒక ఉద్యోగి 20 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెన్షనబుల్ సర్వీసు పూర్తి చేసి వారికి అదనంగా 2 ఏళ్ల సర్వీస్ వెయిటేజీ లేదా బోనస్ లభిస్తుంది. కాబట్టి 25 ఏళ్ల పాటు నిరంతరంగా పనిచేసిన ఉద్యోగికి పెన్షన్ లెక్కింపు కోసం మొత్తం సర్వీస్ కాలాన్ని 25+2 = 27 సంవత్సరాలుగా లెక్కిస్తారు.